డాక్టర్ హారిక సురప్నేని. ఈరోజు నాతో పాటు డాక్టర్ మాధురి ఉన్నారు. ఈరోజు మనం మనకి కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం పోస్ట్ సెప్టోప్లాస్టీ సర్జరీ చేస్తే మన నోస్ షేప్ ఏమన్నా మారుతుందా ఏంటి అలాంటి డౌట్స్ అడుగుతున్నారా? సో సెప్టోప్లాస్టీ అంటే ఈ మనకి ముక్కు మధ్యలో ఉండే దూలం ఆపరేషన్ అన్నమాట. అంటే ముక్కు మధ్యలో మనకి ఏదైతే బోన్ ఉంటుందో, మధ్య గోడ ఉంటుందో, ఆ గోడ ఇన్ కేస్ వంకర ఉన్నప్పుడు చేసే ఆపరేషన్. సో ఎప్పుడైతే ఈ ఆపరేషన్ చేసి మనం దాన్ని వంకరగా ఉన్నప్పుడు యూజువలీ చేస్తూ ఉంటాము. ఈ వంకరను ఎప్పుడైతే సరి చేస్తామో దానికి ఈ పైన ఎక్స్టర్నల్ అపియరెన్స్కి యూజువలీ సంబంధం ఏమి ఉండదు. ఇన్ కేస్ మనం ఎక్స్టర్నల్ అపియరెన్స్ కూడా మార్చుకోవాలి అనుకుంటే కనుక అప్పుడు రైనోప్లాస్టీ అనే ప్రొసీజర్ చేసుకుని దీంతో పాటు సెప్టోప్లాస్టీతో పాటు రైనోప్లాస్టీ కూడా చేస్తేనే మనకి ఆ బయట షేప్ అనేది మారుతుంది. కానీ ఓన్లీ సెప్టోప్లాస్టీ, ఓన్లీ మధ్య గోడ ఆపరేషన్ ఎప్పుడైతే చేస్తామో దానికి పైన ఉండే ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఆఫ్ ద నోస్ అయితే మారుతుంది. ఓకే. అండ్ మళ్ళీ బోన్ ఏమన్నా మళ్ళీ వంకర అయ్యే ఛాన్సెస్ ఉంటుందా ఆఫ్టర్ సర్జరీ సెప్టోప్లాస్టీ తర్వాత? సో యూజువల్లీ ఈ సెప్టోప్లాస్టీ ఏదైతే ఉంటుందో ఈ ఆపరేషన్ 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకి యూజువల్లీ చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే కొన్ని సందర్భాల్లో ఈ 18 సంవత్సరాల లోపు వాళ్ళకు కూడా ఈ ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడుతుంది. చాలా ఎక్కువ వంకర ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఎక్కువగా ఇబ్బంది పడేవాళ్ళు, దీంట్లో ఈ వంకర ఉన్న వాళ్ళల్లో సైనసైటిస్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే వస్తుందో ఇలాంటి వాళ్ళల్లో ఈవెన్ బిలో 18 ఇయర్స్ కూడా మనం ఆపరేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. అలా చేసినప్పుడు మాత్రం ఈ బోన్ గ్రోత్ అనేది మనం ఏం ఆపలేము. టిల్ 18-19 ఇయర్స్ మనకి ఆ గ్రోత్ హార్మోన్ ఉంటూ ఉంటుంది. సో మన బోన్ గ్రోత్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ 18 సంవత్సరాల లోపు వాళ్ళకి ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తామో అప్పుడు ఈ బోన్ గ్రోత్ మళ్ళీ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వంకర మళ్ళీ వచ్చే అవకాశం ఉండొచ్చు. అవకాశం మాత్రమే, అది కంపల్సరీ గ్రో అవుతుంది మళ్ళీ వంకర వస్తుంది అని అనలేము. బట్ డెఫినెట్గా దెర్ ఇస్ ఎ ఛాన్స్ అయితే ఉంటుంది. అదే ఎప్పుడైతే 18 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తామో ఈ ముక్కు దూలం కానీ ఈ బోన్ కానీ ఎప్పుడు కూడా మళ్ళీ గ్రో అయ్యే ఛాన్స్ ఉండదు. ఓకే.